గోపీచంద్ మాలినేని దర్శకత్వంలో ఒక యాక్షన్ డ్రామాలో నటిస్తున్న నందమూరి బాలకృష్ణ ఆ తర్వాత చేయబోయే సినిమా విషయంలో ఇంతవరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. అయితే ఒక క్రేజీ డైరెక్టర్తో బాలయ్య మూవీ ఉండే ఛాన్స్ ఉందన్న టాక్ వినిపిస్తుంది ఇప్పుడు. ఎవరా దర్శకుడు అనుకుంటున్నారా? అయితే స్టోరీ చూడండి. అఖండ 2 అనుకున్న రేంజ్ లో పర్ఫామ్ చేయకపోవడంతో అప్కమింగ్ సినిమాల విషయంలో ప్లాన్ మార్చేశారు నందమూరి నటసింహం. ముందనుకున్న పీరియాడిక్ కథను పక్కన పెట్టి గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక యాక్షన్ థ్రిల్లర్ మూవీలో నటిస్తున్నారు. ఈ సినిమాని ముంబై మాఫియా నేపథ్యంలో ప్లాన్ చేస్తున్నారు దర్శకుడు. NPK 111 తరువాత ఓ క్రేజీ దర్శకుడితో బాలయ్య సినిమా ఉంటుందన్న టాక్ వినిపిస్తోంది. మలయాళ బ్లాక్ బస్టర్ మార్కో సినిమాకు దర్శకత్వం వహించిన హనీఫ్ అదేని కెప్టెన్సీలో బాలయ్య ఓ సినిమా చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. మార్కో తరువాత తెలుగు హీరోలతో సినిమా చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు హనీఫ్. మార్కో రిలీజ్ కి ముందు సీక్వెల్ చేయాలని ప్లాన్ చేసిన తొలి భాగంలో వైలెన్స్ మరీ ఎక్కువగా ఉందన్న విమర్శలు రావడంతో సీక్వెల్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. అప్పటి నుంచి ఖాళీగా ఉన్న ఈ యంగ్ డైరెక్టర్ ఇప్పుడు మరొక యాక్షన్ కథని సిద్ధం చేశారు. హనీఫ్ రెడీ చేసిన కథ బాలయ్య ఇమేజ్ కి పర్ఫెక్ట్ గా సూట్ అవుతుందని భావిస్తున్నారు. అందుకే ఈ కాంబో త్వరలో సెట్స్ పైకి వెళ్లనుందన్న వార్త ఫిలిం సర్కిల్స్ లో వైరల్ గా మారింది. ఈ విషయంలో మరింత క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. సూపర్ స్టార్ రజనీకాంత్ సూపర్ ఫామ్ లో ఉన్నారు. ఇప్పుడు యంగ్ హీరోలు కూడా అసూయ పడేలాగా జెట్ స్పీడ్ తో సినిమాలు చేసేస్తున్నారు. జైలర్ సక్సెస్ తర్వాత మరింత స్పీడ్ గా సినిమాలు లైన్ లో పెట్టేస్తున్నారు తలైవ. తాజాగా రజనీతో మూవీ ప్లాన్ చేస్తున్న దర్శకుల లిస్ట్ భారీగా పెరిగిపోతుంది. జైలర్ సక్సెస్ తరువాత సూపర్ స్టార్ రజనీకాంత్ లో కొత్త జోష్ కనిపిస్తోంది. సెట్స్ మీద ఒక సినిమా ఉండగానే మరో 2-3 సినిమాలు లైన్ లో పెట్టేస్తున్నారు తలైవ. వేట్టయాన్, కూలీ సినిమాలు ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయినా రజనీ జోరు మాత్రం తగ్గలేదు. వేట్టయాన్ సినిమా సెట్స్ మీద ఉండగానే కూలీ షూటింగ్ స్టార్ట్ చేసేశారు రజనీ. ఒక మూవీ ప్రమోషన్స్ లో పాల్గొంటూనే మరో మూవీ షూటింగ్ కి కూడా టైం ఇచ్చారు. అందుకే బిగ్ స్టార్ కాస్ట్ తో రూపొందిన కూలీ షార్ట్ టైంలోనే ఆడియన్స్ ముందుకొచ్చేసింది. కూలీ రిజల్ట్ ని పట్టించుకోకుండా షార్ట్ గ్యాప్ లోనే జైలర్ 2 వర్క్ స్టార్ట్ చేశారు తలైవ. జైలర్ 2 సెట్స్ మీద ఉండగానే సిబి చక్రవర్తి దర్శకత్వంలో మరొక మూవీని అనౌన్స్ చేశారు రజనీ. ఇప్పుడు మరో 2 సినిమాలు లైన్ లో పెట్టేస్తున్నారు. జైలర్ సిరీస్ కి దర్శకత్వం వహిస్తున్న నెల్సన్ దర్శకత్వంలో మరొక మూవీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు రజనీకాంత్. 174వ సినిమాగా ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుంది. ప్రజెంట్ అల్లు అర్జున్ హీరోగా గ్లోబల్ మూవీ తెరకెక్కిస్తున్న అట్లీ కూడా రజనీకాంత్ తో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి డిస్కషన్స్ షురూ అయ్యాయి. అన్నీ అనుకున్నట్టు జరిగితే రజనీ 175గా ఆ సినిమాని స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. పాప్ రారాజు మైకేల్ జాక్సన్ కు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇంటర్నెట్, సోషల్ మీడియా ఇవేవి ఇంతగా లేని కాలంలోనే దేశ విదేశాల్లో కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్నారు మైకేల్ జాక్సన్. సో అలాంటి మైకేల్ జీవితంపై బయోపిక్ రూపొందింది. ఆ మూవీకి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఈ స్టోరీలో చూద్దాం. మైకేల్ ట్రైలర్ చూస్తుంటే మైకేల్ జాక్సన్ మళ్లీ తిరిగొచ్చాడా అనిపిస్తుందంటున్నారు ఫ్యాన్స్. ఈ సినిమాలో ఎంజే పాత్రలో ఆయన సొంత అన్న కొడుకు జాఫర్ జాక్సన్ నటించారు. తన బాబాయ్ మేనరిజమ్స్, ఆ సిగ్నేచర్ డాన్స్ స్టెప్స్, చివరికి ఆ వాయిస్ బేస్ ని కూడా జాఫర్ పర్ఫెక్ట్ గా తెరపైన చూపించారు. ప్రతి ఫ్రేమ్లోనూ ఎంజేని గుర్తు చేస్తూ అభిమానులకు పూనకాలు తెప్పిస్తున్నారు జాఫర్. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమాలో ఎంజే జీవితంలోని చీకటి కోణాల్ని కూడా టచ్ చేశారు. తండ్రి క్రమశిక్షణలో గడిచిన జాక్సన్ చిన్నతనం, స్టార్డమ్ తెచ్చిన ఒత్తిడి, ఆయన చుట్టూ అల్లుకున్న వివాదాలు, వ్యక్తిగత పోరాటాలు, ఇలా అన్ని కోణాలు టచ్ చేశారు. ట్రైలర్ చూస్తుంటే ఇదొక ఎమోషనల్ రోలర్ కోస్టర్ రైడ్ లా కనిపిస్తోంది. టెక్నికల్ గాను హై స్టాండర్డ్స్ తో ఈ సినిమాని రూపొందించారు. మైకేల్ జాక్సన్ ఐకానిక్ సాంగ్స్, థ్రిల్లర్, బిల్లీ జీన్ పాటల్ని రీక్రియేట్ చేశారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయంలోనూ మేకర్స్ తీసుకున్న కేర్ ట్రైలర్లో కనిపిస్తోంది. టాప్ నాచ్ ప్రొడక్షన్ వాల్యూస్తో ఎంజే కెరియర్లోని ప్రతి మైలురాయిని టచ్ చేస్తూ హాలీవుడ్ స్థాయిలో ఈ సినిమాని తెరకెక్కించారు. రిలీజ్ అయిన కొద్ది గంటల్లోనే మిలియన్ల కొద్దీ వ్యూస్తో ట్రెండింగ్లో ఉంది ఈ ట్రైలర్. ఎంజే మరణం తరువాత వస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కావడంతో వరల్డ్ వైడ్ గా అంచనాలు స్కై హైలో ఉన్నాయి. మరి ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర మైకేల్ జాక్సన్ పాత రికార్డులను తిరగరాస్తుందేమో చూడాలి. కాలీవుడ్ స్టార్ హీరో ధనుష్, బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ రిలేషన్షిప్ కు సంబంధించి న్యూస్ చాలా రోజులుగా వైరల్ అవుతుంది. మనం అందరం చూస్తున్నాం. ఎన్నిసార్లు క్లారిటీ ఇచ్చినా కూడా రూమర్స్ కి మాత్రం బ్రేక్ పడకపోవడంతో షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చారు మృణాల్.
అంతేకాదు తన లవ్ లైఫ్ గురించి కూడా ఒక క్లారిటీ ఇచ్చారు ఈ బ్యూటీ. సౌత్ హీరో ధనుష్, నార్త్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ వీళ్ళిద్దరి మధ్య సంథింగ్ అన్న వార్త కొద్ది రోజులుగా వైరల్ గా మారింది. ఈ వార్తలపై మృణాల్ ఎన్నిసార్లు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నా రూమర్స్ కి మాత్రం బ్రేకులు పడట్లేదే. అందుకే లేటెస్ట్ ఇంటర్వ్యూలో షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చేశారు ఈ బ్యూటీ. ప్రెజెంట్ దో దివానే షెహర్ మే సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న మృణాల్ ధనుష్ తో రిలేషన్షిప్ అంటూ వస్తున్న రూమర్స్ పై స్పందించారు. ధనుష్ తనకు మంచి ఫ్రెండ్ మాత్రమే కాదు, సోదరుడి లాంటి వాడు అంటూ ఆ రూమర్స్ కి ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు. లేటెస్ట్ ఇంటర్వ్యూలో తన బ్రేకప్ గురించి కూడా చెప్పేశారు మృణాల్. గతంలో ఒక అబ్బాయితో రిలేషన్షిప్ లో ఉన్నానని, తను యాక్టింగ్ చేయడం నచ్చక ఆ అబ్బాయి బ్రేకప్ చెప్పేశాడు అంటూ గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు అతన్ని గుర్తు చేసుకుంటే జాలేస్తోందన్నారు మృణాల్. మృణాల్ నటించిన బాలీవుడ్ మూవీ దో దివానే షెహర్ మే ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తెలుగులో అడవిశేష్ హీరోగా తెరకెక్కుతున్న డెకాయిట్ మూవీలో నటిస్తున్నారు ఈ బ్యూటీ. ఈ సినిమాని మార్చి 19న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. మార్చి 19న సిల్వర్ స్క్రీన్ మీద బిగ్ ఫైట్ జరగబోతుంది. 2 పాన్ ఇండియా సినిమాలు ఒకే రోజు బరిలో దిగుతున్నాయి. నేషనల్ సెన్సేషనల్ అయిన దురంధర్ సీక్వెల్తో పాటు కేజీఎఫ్ తర్వాత యష్ నటించిన టాక్సిక్ సినిమాలు ఒకే రోజు రిలీజ్ అవుతున్నాయి. మరి ఈ పోటీలో ఏ సినిమా హాట్ ఫేవరెట్? ఈ స్టోరీలో చూద్దాం రండి. దురంధర్ ఓటీటీ రిలీజ్ తరువాత కొత్త డిస్కషన్ మొదలైంది. థియేట్రికల్ రిలీజ్లో హిందీలో మాత్రమే రిలీజ్ అయిన దురంధర్ ఓటీటీలో మాత్రం రీజనల్ లాంగ్వేజెస్ లో అందుబాటులోకి వచ్చింది. సీక్వెల్ మీద రీజనల్ గాను భారీ హైప్ క్రియేట్ అయింది. దురంధర్ ఓటీటీ వర్షన్ కి సైతం అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. అందుకే ఈ సినిమాతో పోటీ పడుతున్న టాక్సిక్ దురంధర్ రేంజ్ లో హవా చూపించగలదా అన్న ప్రశ్నలు రేజ్ అవుతున్నాయి. కంటెంట్ పరంగానూ దురంధర్ కి రీచ్ ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తోంది. తొలి టీజర్ తోని సినిమా కంటెంట్ ఎంత బోల్డ్ గా ఉండబోతుందో రివీల్ చేసింది టాక్సిక్ టీం. యష్ ని రాయ్ గా పరిచయం చేస్తూ రూపొందించిన ఫస్ట్ టీజర్ సినిమా మీద అంచనాలు పెంచేసింది. మరీ బోల్డ్ గా కట్ చేసిన టీజర్ వల్ల సినిమాకు ఫ్యామిలీ ఆడియన్స్ ఏమైనా దూరమయ్యే అవకాశం ఉందా అన్న డౌట్లను రేజ్ అయ్యేలా చేస్తోంది. దురంధర్ విషయంలో పరిస్థితి అలా కాదు. ఈ సినిమాలో వైలెన్స్ కాస్త ఎక్కువగానే ఉన్నా డ్రామా, హై మూమెంట్స్ అన్ని వర్గాలను ఆకట్టుకునే అవకాశం ఉంది. అందుకే మార్చి 19న దురంధర్ 2తో పోటీ పడ్డమంటే టాక్సిక్ కి మామూలు టాస్క్ కాదు అంటున్నారు విశ్లేషకులు. చూసారుగా, ఇవి వాల్టి సైన్మా 2.0 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి టీవీ9.